सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ చిలకలూరిపేటలో క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు తాగు సాగునీరు ఇవ్వాలి అసెంబ్లీలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పట్టణంలో పర్యటించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నూతన వ్యాపార సంస్థల్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాభై మందికి 38.31 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అందించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వినుకొండకి నెల 21న రానున్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ శుక్లా విద్యార్థి దశలోనే కాకుండా యుక్త వయసులోని యువత తమ శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని అందుకు క్రీడలే ప్రధాన మార్గమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన పట్టణంలోని సాంబశివనగర్ చెరువు రోడ్లో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గటినేని విజయసాయి నేతృత్వంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా కాసేపు పత్తిపాటి క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నేటి యువత సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఇండోర్ అవుట్డోర్ క్రీడలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ టోర్నమెంట్ లో పాల్గొని తమ ఆట తీరు ప్రదర్శించాలని పత్తిపాటి సూచించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గట్టినేని విజయసాయి పోటీల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతిగా 1,116 రూపాయలు అందించడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయమని పత్తిపాటి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాది మదన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు గట్టినేని విజయసాయి, జస్టీ కిన్ను, దిలీప్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి నియోజకవర్గ క్రికెట్ రోజులు సుమారు జరుగుతున్న ఈ యొక్క టోర్నమెంట్ కి ప్రారంభికులుగా శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఇచ్చేసి ఉన్నారు. రిబ్బన్ కటింగ్ తో ఈ యొక్క టోర్నమెంట్ ని ప్రారంభిస్తున్నారు. స్వాగతం తెలియపరుస్తూ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ నేను శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మొదటి బాల్ ని కొట్టి ఈ యొక్క టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఇరు జట్టుల వారు పత్తిపాటి పుల్లారావు గారు ఈ యొక్క టోర్నమెంట్ ని ప్రారంభించడానికి ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గమైన చిలకలూరిపేట ప్రజలకు సాగు తాగునీరు అందించే పలు లిఫ్ట్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో కూడా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని, సమస్య తీవ్రత దృష్ట్యా మరోసారి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడికి తెలియజేస్తున్నామని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పత్తిపాటి నియోజకవర్గంలోని ఎత్తిపోతల వ్యవస్థ లిఫ్ట్లు నిర్వహణ సమస్యపై మాట్లాడారు. సాగు తాగునీటి లిఫ్ట్ల నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని గతంలో జలవనరుల శాఖ మంత్రి చెప్పారని, కానీ ఇంతవరకు అది రూపం దాల్చలేదని పత్తిపాటి తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీలు సాధారణంగా ప్రజల ఇబ్బందుల కంటే వ్యాపార ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి ప్రభుత్వం వాటికి సకాలంలో డబ్బులు చెల్లించినంత కాలం బాగానే పనిచేస్తాయని, ఏదైనా సమస్య వల్ల నిధుల చెల్లింపు ఆగిపోతే లిఫ్ట్ల నిర్వహణ స్తంభించి ప్రజలకు నీటి కష్టాలు మొదలవుతాయన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే లిఫ్ట్ల నిర్వహణకు గాను ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాటి నిర్వహణ నిఘా ఉంచితే బాగుంటుందని పత్తిపాటి సూచించారు. నియోజకవర్గంలో నీటి అవసరాలకు 3 ప్రధాన వాగుల దిక్కని నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు వాగులపైనే 50% లిఫ్ట్ల వరకు ఉన్నాయని
ప్రతిపాటి తెలిపారు. కానీ ఆ వాగులన్నీ పూడిక కంప చెట్లతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా ఉందని, కాబట్టి ప్రభుత్వం ఏటా వాగులను బాగు చేయడంపై కూడా ఆలోచన చేయాలని ప్రతిపాటి సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. వాగుల్లో నీటి ప్రవాహం సాఫీగా ఉన్నప్పుడే లిఫ్టులు నిరాటంకంగా పనిచేస్తాయని, అప్పుడే ప్రజలకు సాగు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని లిఫ్ట్ల ఆధునీకరణ నిర్వహణ అంశాన్ని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గతంలోనే తనకు తెలియజేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వహించడం కష్టసాధ్యం కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని ఆలోచన చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల తెలిపారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, నియోజకవర్గంలోని 3 వాగులను బాగు చేయించడంపై దృష్టి పెడతామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. థ్యాంక్ యూ అధ్యక్ష. భారీ నీటిపారుదల శాఖ మన రామానాయుడు గారు అధ్యక్ష గతంలో కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి సభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో లిఫ్ట్ ఇరిగేషన్స్ చివరి భూములన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్స్కి గౌరవ మంత్రి గారు కూడా ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఇస్తున్నాము మెయింటెనెన్స్ మొత్తం అని చెప్పారు అధ్యక్ష. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే దానికి సరిపడా ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చి మెయింటెనెన్స్ ఇచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ రీపేమెంట్ చేస్తే బాగానే ఉంటుంది అధ్యక్ష. అది లేనప్పుడు కనీసం మినిమం నీడ్ ఉన్నటువంటి లిఫ్టులకి ఆర్థికంగా కొంత బడ్జెట్ కేటాయించి ఏదైతే లిఫ్టులు నిరుపయోగంగా ఉన్నాయో ఆ నిరుపయోగంగా ఉన్న లిఫ్టులన్నీ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతూ అధ్యక్ష. రెండోది, నా దగ్గర 3 పెద్ద వాగులు ఉన్నాయి అధ్యక్ష. నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు 3 కూడా పూడికి తెత్తో నిండిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే రిలేటెడ్ టు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆ 3 వాగుల మీదనే చిలకలూరుపేటలో 55 లిఫ్టుల వరకు ఉన్నాయి. వాటి మీద మళ్ళా గ్రామాలకు త్రాగునీరు కూడా ఈ లిఫ్టుల ద్వారా కొన్ని గ్రామాలు లింక్ అయి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది కొంత మేరకు అయినా లిఫ్ట్ ఇరిగేషన్స్ బడ్జెట్ కేటాయించి ఈ డ్రైన్స్ పూడికి తీతకి కొంత కేటాయించి గ్రామాలకు తాగునీరు కానీ చివరి భూములకు సాగునీరు కానీ వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రామానాయుడు గారు విన్నారా? కూటమి ప్రభుత్వం నుండి పేదల ఆరోగ్య సేవల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు 38.31 లక్షల విలువైన నగదు చెక్కుల్ని పత్తిపాటి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే పేద మధ్య తరగతి వర్గాల వారికి అండగా నిలవడంలో దేశంలో కూటమి ప్రభుత్వమే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తెల్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పట్టణ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాది మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ పక్కన మేడూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన అరిటాకు బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్ ప్రారంభించారు. అలాగే అరిటాకు భోజనం హోటల్ పక్కన తొట్టెంపొడి ఉన్న శేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన A2 రిలాక్స్ జ్యూస్ అండ్ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొని టీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రుచి మరియు శుచిత్వాన్ని పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని, తద్వారా వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మురుకోట్ల శ్రీధర్ కుమార్, కిలారి సుబ్బయ్య, దుప్పలపుడి అప్పారావు, సయ్యద్ హిదయతుల్లా, నిడమనూరు హనుమంతరావు తదితరులు ఉన్నారు.
ఉండవల్లి నివాసంలో యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ విందులో బాపట్ల, ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగం అవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిరోజు పండగనే తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. సాతులూరు గ్రామంలోని 2 రైల్వే గేట్లు సాతులూరు కనపర్రు రోడ్ మరియు సాతులూరు బుక్కాపురం రోడ్డు మూసివేసి ప్రత్యామ్నాయంగా ఆర్ఓబి లేదా ఆర్యూబీ ఏర్పాటు చేయడానికి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్ఎండ్బీ అధికారులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అనువైన మార్గాల్ని పరిశీలించారు. పలు అంశాలపై చర్చించారు. గ్రామ పెద్దల సూచన కూడా తీసుకున్నారు. స్థలాన్ని పరిశీలించి బ్రిడ్జిలకు అవసరమైన మార్గాల్ని అన్వేషణ సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు. వినుకొండలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వెనుకొండ పట్టణ ప్రాంతంలో పర్యటించనున్నారని అన్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అందుకు సంబంధించి ఆయా జిల్లా అధికారులు నివేదికలను తయారు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. సభా వేదిక ప్రాంగణం, హెలిప్యాడ్లను జిల్లా కలెక్టర్ పర్యటించి అధికారులకు పలు సూచన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రియల్టర్ కిషోర్ రియాలిటీ వారి సారథ్యంలో చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు వారి నూతన ప్రాజెక్ట్ ఆర్నా సిటీ ప్రాజెక్టు నిర్మిస్తుండగా నూతన గృహ నిర్మాణ వెంచర్ యొక్క బ్రౌచర్ ను ఎమ్మెల్యే పత్తిపాటి ఆవిష్కరించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంతయ్య మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు రామాంజనేయులు కుమార్ని నిశ్చితార్థ వేడుక గుంటూరు పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంటను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ రైతు బజార్ పక్కన పట్టణానికి చెందిన మేడూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే భవన్ అరిటాకు బిర్యానీ రెస్టారెంట్ జ్యూస్ స్టాల్ మరియు కేఫ్ ను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడారు. వ్యాపారం నిర్విఘ్నంగా కొనసాగాలని, మంచి పేరుతో పాటు వ్యాపార రంగంలో కూడా మరింత ఎత్తుకెదగాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణ చంద్రరావు మనవడు కార్తీక్ నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అమీర్ సాహెబ్ పాలెం గ్రామం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట నాయకులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలుగా చెరుకుపల్లి నిర్మల నియమితులయ్యారు. కాకినాడలో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చిలకలూరుపేట పట్టణ కార్యదర్శి, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న నిర్మల రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలుగా రాష్ట్ర అధినాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు చెరుకుపల్లి నిర్మలకు అభినందనలు తెలిపారు. పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు పూర్తి చేసి ఎంబుక్ లో నమోదైన వాటికి చెల్లింపులు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో చెత్త కుప్పలు తొలగించేందుకు ఉద్దేశించిన శానిటేషన్ డ్రైవ్ పనులతో పాటు ఇప్పటికే పూర్తి చేసిన ఇతర పనులకు బిల్లులు చెల్లించాలని ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ పాచా బుడి సతీమణి యూత్ జిలాని మాతృమూర్తి మాజీ కౌన్సిలర్ మజరున్నిసా గారు గత రాత్రి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసులు వెంట షేక్ అబ్దుల్లా, షేక్ అలీషా, వేటపాలెం సుభాని, సయ్యద్ హిదైతుల్లా, ఇమ్మడి జనకీపతి, చోటే బాబు, మహబుల్లా తదితరులు ఉన్నారు. మండలంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత విద్య అర్హత పొందేందుకు పేద విద్యార్థులు ఈ నెల 20 నుండి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారని ఎడ్లపాడు మండల విద్యాధికారి ఎంవి నాగరత్నం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో ఉచిత విద్య కొరకు ప్రవేశ పరీక్షలకు తమ పిల్లల పుట్టిన తేదీ, సర్టిఫికెట్లు సమర్పించవలసి ఉంటుందని అన్నారు. ఈ పరీక్షలకు హాజరుపరిచే చిన్న పిల్లల వయసు 2020 నుండి జూన్ 2 నుండి 2021 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు అర్హులని తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి ప్రైవేటు విద్యా సంస్థలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించవలసి ఉన్నందున 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైందని, లాటరీ ద్వారా విద్యార్థులు ఎంపిక చేయడం జరుగుతుందని, అనాథలు, హెచ్ఐవి బాధిత చిన్నారులకు, ఎన్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు సీట్లు కేటాయిస్తారని తెలిపారు. చిరునామా ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి సమర్పించవచ్చని తెలిపారు. తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలు, విద్యా కేంద్రాల్లో, పాఠశాలలో నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ పోర్టల్లో ప్రైవేట్ పాఠశాల నమోదు ప్రక్రియను మార్చి 10వ తేదీలోపు పూర్తి చేయనున్నారని, మార్చి 15వ తేదీన విద్యార్థుల అర్హత నిర్ధారణ జరుగుతుందని, మొదటి విడత లాటరీ మార్చి 25న జరుగుతుంది, రెండో విడత లాటరీ ఏప్రిల్ 12వ తేదీన జరుగుతుందని తెలిపారు. కావున 1వ తరగతిలో పిల్లల్ని చేర్చాలనుకున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. వినుకొండ పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. పల్నాడు జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన వినుకొండలో జరిగే స్వచ్ఛంద్ర స్వచ్ఛ కార్పొరేషన్ జయప్రదం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంగా పనిచేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జీవి ఆంజనేయులు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని 8వ వార్డులో కృష్ణమహల్ థియేటర్ దగ్గర కుమ్మరి బజార్ నందు నూతనంగా సైడ్ కాల్వలు, డ్రైనేజీ మరియు రోడ్డు పనుల్ని వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొత్త కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురుగొండ మల్లిబాబు, గోపిదేశి గంగాధరం, తాడికొండ సుబ్బారావు మరియు వార్డు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. కౌన్సిలర్ కొత్త కుమారి మాట్లాడారు. వార్డులో ఈ బజార్ నందు కాల్వలు లేక రోడ్డు దిగువగా ఉండడం వల్ల గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశానుసారం రోడ్డు కాల్వలు
కాలువలు నూతనంగా నిర్మించడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద ఉన్న వాటర్ పైపులు తీసివేసి నూతనంగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వార్డులోని అన్ని సమస్యలే చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. వీరితో పాటు 8వ వార్డు టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సీసీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.